ఓకే ఫ్రెండ్స్, నేను మీ అనిల్ వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాం. సో ఇప్పటి నుండి కంటిన్యూగా మనం వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మనం ఈసారి ఇది వరకు చాలా వీడియోస్ తీసాం. సో చాలా టెంపుల్స్ తిరిగాం. ఇది మనం ఇప్పటి వరకు వెళ్ళిన టెంపుల్స్ కంటే ఇది చాలా పాతది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. 7000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది, అంటే యుగాల కిందదనమాట. సో మీకు తెలుసు, ఏదైతే ఈ స్వర్ణయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఈ యుగాలన్నమాట. సో ఈ యుగంలో అంటే ముందు, సో ఏదైతే శ్రీరాముడు ఆ సమయంలో కట్టినటువంటిది చాలా పాతది టెంపుల్. సో చాలా విశిష్టత ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏదో ఒక చిన్న లాక్ ఉందంట, ఏదో నిధిని తెరిచేది. ఆ లాక్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఎక్కడ ఉందంటే, ఏదైతే మన చిక్బల్లాపూర్కి సంబంధించి, సో చిక్బల్లాపూర్ దగ్గర నుండి హిందూపూర్ పోయే రూట్లో 2 కిలోమీటర్స్ చిక్బల్లాపూర్ నుండి ఉంది. సో ఇది కర్ణాటకలో వస్తుంది. సో కర్ణాటకలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇక్కడ మనకి దీనికి సపోర్ట్ చేసేకి వచ్చాడు. సో ఆ అబ్బాయిని పిలుద్దాం, రాపా. సో నీ పేరు ఏం పేరు? రాజు. ఈ గుడికి సంబంధించినటువంటిది ఏంది? సో ఇది ఎంత దూరంలో ఉంది, దీని అడ్రస్ ఇట్లాంటిది అని చెప్పు. ఇది వచ్చి చిక్బల్లాపూర్ డిస్టిక్లో ఉంది. చిక్బల్లాపూర్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. ఇది ఎంజీ రోడ్. చిక్బల్లాపూర్ టు హిందూపూర్ గోరిబిందూర్ రోడ్. ఆ నుంచి తివేపల్లి విలేజ్ వస్తుంది. విలేజ్ కాడ నుంచి రంగస్థల అని ఇక్కడ ఉండేది. సో ఎన్ని వేల సంవత్సరాల కింద టెంపుల్? ఇది 7000 సంవత్సరాల కిందట ఇది గుడి. ఓకే. సో నువ్వు వచ్చినావే ఇంతకుముందు చాలాసార్లు? ఇది చిన్నప్పుడు వచ్చినాను, అప్పుడప్పుడు అంతా వస్తూ ఉన్నాను. ఓకే. ఇది మాకు లోకల్ కదా, వస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. సో దీని గురించి ఏమైనా చరిత్ర ఏముంది తెలుసా? మాకైతే ఈ హిస్టరీ తెలిసినట్లు 7000 సంవత్సరాల కిందటిది ఇది. ఆలయాలు ఇక్కడ షూటింగ్లు జరుగుతాయి, పెళ్లిళ్ళు జరుగుతాయి. ఈ ఇతిహాస ప్రసిద్ధి ఇక్కడ ఈ నంది వీల్స్ నుంచి అక్కడ ఒక దీపం వెలిగిస్తే ఇక్కడ కోనేరులో తెలుస్తుంది. ఆ కోనేరు తీసుకొని, ఆ కోనేరు అంటే అర్థం కాలే. ఇది చిక్బల్లాపూర్, ఇది నందికొండ, అక్కడ కోనేరు ఉంది. నందికొండ, నంది హిల్స్ పైన కోనేరు ఉంది. ఆ కోనేరు దీపం కానీ నీళ్లు కానీ వేస్తే, పూలు వేస్తే, అక్కడ పూలు వేసి నీళ్ళు వేస్తే ఇక్కడ కోనేరులో వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఏమన్నా అండర్ గ్రౌండ్ అంటే ఆ టైంలో ఆ సిస్టమ్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఓకే. ఏదైతే మనకు లోపల దారులు ఉంటాయి కదా, సో దారి ద్వారా అక్కడ పైన ఒక దీపం కానీ ఏదైనా పూలు కానీ వెలిగిస్తే ఈ టెంపుల్లోకి లింక్ ఉందంట. సో సొరంగ మార్గం అనమాట. దీపం పెట్టినా ఇక్కడ వెలుగు వస్తుంది, అక్కడ నీళ్ళు వేసినా ఇక్కడ నీళ్ళు వస్తుంది, అక్కడ పూలు వేసి నీళ్ళు వేసినా నీళ్ళు వస్తుంది, పూల జొత్తులో నీళ్ళు కూడా వస్తుంది. సో చూడండి, చాలా అద్భుతమైనటువంటి టెంపుల్. సో మిస్ కాదండి. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ చూస్తూ ఉండే వాళ్ళు ఒక చిన్న లైక్ వేసుకోండి. సో మొత్తం టెంపుల్ అంతా కవర్ చేద్దాం. సో లోపల కూడా మ్యాక్సిమం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో స్వామివారిని తీసేకి లేకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న ఫోటో అయినా మీకు వేయడానికి ప్రయత్నిస్తాను. సో ముందు నుండి వెళ్ళిపోదాం, చూపిస్తావా? ఇక్కడ ఎవరైనా వచ్చినా మనసు ప్రశాంతత, అక్కడ మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చూపిస్తావా? మనమే వచ్చినాం కదా, మనకి ఎట్లా పీస్ఫుల్ ఉంటుందో అట్లా జనాలకి పీస్ఫుల్. చూద్దాం. నేను కూడా కొంచెం ఆలోచిస్తాను, నేను వచ్చి పోయి అట్లా ప్రశాంతంగా ఉందా, లేదంటే ఏమైనా ఇంకా డిఫరెంట్గా ఉందా. సో టెంపుల్ ఎలా ఉంది? సో 7000 సంవత్సరాలు అంటే ఆశామాషి కాదు. మనం ఇప్పుడే చిన్నగా పోతా మాట్లాడదాం. ఇప్పటికే మనము 1500ది తీసాం, ఏదైతే 1300ది హేమావతి టెంపుల్. సో దాని తర్వాత దానికంటే కూడా చాలా పాత టెంపుల్ ఇది. చూద్దాం. సో వైష్ణవ దేవాలయం ఇది. సో మనం లాస్ట్ టైం ఏదైతే హేమావతి ఉందో అది శైవ దేవాలయం, అంటే శివుంది. సో ఇది వచ్చి వైష్ణవ్ ఉంది. సో చూద్దాం. విష్ణు, శ్రీ మహావిష్ణువుది. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఒక గరుడికి సంబంధించి ఒకటి ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎండింగ్ బుర్క్. ఓకే, లోపలికి వెళ్దాం బ్రో. సో దీనికి యాక్చువల్లీ కాంపౌండ్ వాల్ లేదు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే చాలా పాత రాయి. దా సో ఇది కొత్తగా కట్టినట్లున్నారు కదా పైన. దుగునేది పాతది పైన, అక్కడ వరకు ఉండేది వచ్చి పాతది కొంచెం. ఓకే, ఇదంతా పైన వచ్చి కొత్తగా కట్టింది. జనాలకు కొంచెం దూరం నుంచి చూసినా తెలియాలి కదా. ఓకే, ఫైండ్ అవుట్ చేసే గోపురం అని. ఓకే, మీరు ఒకసారి చూడొచ్చు. ఇదంతా ఒకసారి చూపి బాబా. మొత్తం ఏదైతే ప్రహరీ గోడలు పెద్ద ఉన్నాయో అవన్నీ మీరు చూడొచ్చు. సో స్టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మీరు చూడొచ్చు, రెడ్ కలర్లో. సో ఏదైతే మనకి తాజ్మహల్కి సంబంధించి ఆ స్టోన్ అంటే ఆ రేంజ్లో కనపడుతుంది, బాగా వైట్గా కంటికి సో మనకి ఇక్కడ గుడ్లగూబ అనేది దర్శనం ఇచ్చింది. సో ఈ టెంపుల్కి వస్తే ఆటోమేటిక్గా గుడ్లగూబ అనేది ఒక చిన్న దర్శనం. ఇది లేటెస్ట్గా జనాలకు కొంచెము దీనిగా ఉండని లేటెస్ట్గా. మా బావ కూడా వచ్చినాడు, హాయ్ చెప్పు. ఓకే, సో నేను తీసుకున్నాను, చూద్దాం ఏంటి. సో ద్వారపాలకులు ఉన్నారు, చాలా గ్రాండ్గా, చాలా పెద్దది. ఇక్కడ వరకు కూడా పాతది. సో మిగతా ఏదైతే ఈ పైన ఉన్నటువంటిది ఇదంతా కూడా కొత్తది. సో అప్పుడే కనపడుతుంది, అదంతా సిమెంట్ ఉంది, ఇది జస్ట్ రాతితో ఉన్నటువంటిది.
పండి ఇద్దరు పండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, చాలా హైట్ ఉంది చూడొచ్చు. సో అలనాటి శిలా సంపద చాలా పెద్దది. చూసుకోండి, మనము ఇప్పటికే ఆ కాలంలో కూడా సో ఏదో నాగబంధానికి సంబంధించి ఉంది. సో చెప్పాను కదా, ఏదైతే ఇప్పటికే నేను చెప్పాను కదా ఏదో ఒక చిన్న బంధన్ అనేది ఉందని. సో ఏదో లాక్ సిస్టమ్. అయోధ్యలో గుడి ఎట్లా కట్టినారో, అయోధ్యలో గుడి కట్టినారు కదా లింక్ లేకుండా, సిమెంట్ లేకుండా అట్లా, ఆ మాదిరినే ఇది. ఓకే, అయోధ్యలో టెంపుల్ 7,000 ఏళ్ళకి ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ యూజ్ చేసి అయోధ్య కట్టినారు. ఓకే, చూడొచ్చు అలనాటి శిలా సంపద. చాలా లోనికి వెళ్దాం. సో ఇక్కడ రైట్ సైడ్ కూడా ఏదో టెంపుల్ ఉంది, ఏదో మూవీ తీస్తూ ఉన్నారు అనుకుంటా. సో మెయిన్ టెంపుల్ ఇది, చాలా అద్భుతం. ఆంజనేయ స్వామి. సో ఇక్కడ గరుత్మంతుడు ఉన్నాడు, అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం రంగస్థలం రంగనాథ స్వామి టెంపుల్లో ఉన్నాం. సో ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్. చూడండి, రాళ్ళకు కూడా చాలా పాతదైతే డిజైన్స్ ఎక్కువ ఉండవు, చాలా పాతదైతే అప్పటికి మళ్ళీ అంత ఇది లేదు కనుక. బట్ అయితే ఇది త్రేతాయుగంలో కట్టినటువంటిది టెంపుల్, ఈ అమ్మవారి టెంపుల్ అనుకుంటా. చూడొచ్చు, ఇది లేటెస్ట్. ఏదైతే నంది హిల్స్ నుండి ఒక చిన్న సొరంగ మార్గంలో ఒక పైప్ ఉందంట. సో దాని ద్వారా కొన్ని ఏమో వస్తాయంటే వన్స్ అపాన్ ఏ టైం కట్టారు. సో అది కూడా మనం కవర్ చేసే పైప్. ఓకే, సో అమ్మవారి టెంపుల్, అమ్మవారి ఇది లేటెస్ట్ విగ్రహం అనుకుంటా, అప్పుడే కొంచెం తేడా కనబడుతుంది. మనం వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేసినట్లయితే బూడిద ఇసుక రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. అదేవిధంగా పంచరంగ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయం శ్రీ రామాయణంతో ముడిపడి ఉందన్నమాట. ఏదైతే అయోధ్యలో ఉన్నటువంటి స్టోన్ అలాంటి కన్స్ట్రక్షనే దీనికి కూడా ఉంది, బికాజ్ ఆ సమయంలో కట్టినటువంటిది కనుక. సో త్రేతాయుగంలో కట్టినటువంటి మహానిర్మాణం. సో ఇప్పుడు మనం లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చూద్దాం. అది మనకి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే ఈ టెంపుల్లోనే మీకు చెప్పాను కదా ముందు, ఏదైతే ఒక నిధిని తెరిచే ఒక లాక్ ఉందని. సో అది మనం చూద్దాం. సో ఈ నిధి లాక్ ఓపెన్ చేస్తే సో ప్రపంచాన్ని ఏలేంత ధనం ఇందులో ఉందనేసి కొంతమంది చెప్పారు. సో ఆ లాక్ చూసి దాని తర్వాత లోపల టెంపుల్లో దానికి దీనికి ఒక లింక్ ఉంది. ఇక్కడ లాక్ ఓపెన్ చేస్తే టెంపుల్లో కింద ఏదైతే గర్భంలో అక్కడ నుండి నిధి పైకి వస్తుందంట. సో ఆ లాక్ చూద్దాం, తర్వాత మీరు ముందుకు చూద్దాం. సో మనకు ఎంట్రన్స్లోనే ఉంది పాదాలు. సో ఆ లాక్ ఇదే వచ్చేసి చూడొచ్చు. ఏదైతే మనం ఒక సినిమా ఉంది కదా గోపీచంద్ సినిమా, సో అట్లాంటి లాక్ ఇది. సో ఇలాంటి పురాతనమైనటువంటివి చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో ఇలా తిప్పాలి, చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రతి దానికి కూడా గ్యాప్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక రూట్లో పెట్టాలి, తిప్పి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది గ్యాప్, సో ఇది గ్యాప్ ఉంది, సో ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఇది దీనికి ఇక్కడ ఉంది గ్యాప్, ఈ సరౌండింగ్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ గ్యాప్ ఉంది, సో ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. సో దీన్ని ఇలా తిప్పి ఈ ఏదైతే గెర్ర ఉంటుందో ఆ గెర్రను మనం తీసుకొచ్చి ఒక చోట పెడితే ఆటోమేటిక్గా లాక్ అనేది ఓపెన్ అవుతుంది. పైన కూడా ఉంటుంది. సో ఇవంతా కూడా ఆ గెర్రని ఏదైతే ఉందో ఆ గెర్రని మనం లాక్ని ఒక చోట తెరిస్తే ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అవుతుందంట. అది కూడా ఎవరి పేరు పైన వస్తుందో వాళ్ళే దీన్ని ఓపెన్ చేయాలి, మెయిన్ ముఖ్య ఉద్దేశం అది. అయితే చాలా స్ట్రాంగ్ ఉంది, మనం ఇది తిప్పలేము. బట్ ఏదైతే తిప్పాలనుకుంటే 100% తిప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనం ఇది చేయకూడదు. సో ప్రకృతికి విరుద్ధంగా ఏదైతే ఈ మన గుళ్ళకి ముఖ్యంగా
సో హిందూ దేవస్థానాలకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం ఇట్లాంటివన్నీ చెకింగ్ చేయడానికి వీడియోలో మనం చూపించకూడదు, మనం చేయకూడదు కూడా. మనం దీన్ని జస్ట్ కదా సో ఫోటో చేసి దీన్ని ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తాను. సో మీరు చూస్తున్నట్లయితే ఇదే ఏదైతే లాక్ సిస్టమ్ ఉందో అది సో మన మూవీలో లాగా ఒక లాక్ సిస్టమ్ అనమాట. సో ఇలా తిప్పాలి, అదైతే అది మనకి మన వల్ల అయ్యే పని కాదు. సో ఇది తిప్పితే నిధి అనేది ఓపెన్ అవుతుంది అనేసి చెప్తా ఉన్నారు. సో మీకు గుడిలో కూడా మ్యాక్సిమం తీయడానికి ప్రయత్నిస్తాను. సో దాని వెనకాల ఏదైతే ఉందో సేమ్ ఇలాంటి కన్స్ట్రక్షన్ లోపల కూడా ఉంటుంది, మనం అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మెయిన్. సో దీని తర్వాత మనం టెంపుల్లోనికి వెళ్ళి సో అది కూడా చూద్దాం. ధ్వజస్తంభం మీరు అబ్జర్వ్ చేయండి. వెరీ గుడ్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే టెంపుల్ పైన దశావతారాలన్నీ కూడా అవతారాలన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, మనం సరౌండింగ్ అంతా చూసి దాని తర్వాత టెంపుల్లోనికి వెళ్దాం. రాబా మున్రాజా. సో ఈ రూమ్స్ అన్నీ ఏమన్నా రెంట్లకి దానికి దీనికి ఇస్తూ ఉంటారా? ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇప్పుడు మనము మామూలు నార్మల్ ఫంక్షన్లు ఏంటో జరుగుతుంటాయి, కన్వెన్షన్ హాల్లో ఎట్లా రూమ్లు ఉంటాయి అట్లా రూమ్లు, జాతరలు ఫంక్షన్లు ఇట్లా పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఎట్లా దగ్గర అట్లాంటి టైంలో ఈ రూమ్స్ ఇస్తూ ఉంటారా? ఇస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మన కోనేరు ఎక్కడ ఉంది? నువ్వు చెప్పిన కోనేరు వెనక ఇక్కడ. సో కోనేరుని చూద్దాం. సో దాని తర్వాత ఇదంతా కూడా కవర్ చేసి స్పాన్సర్స్ ఉంటారు. ఒక గదికి ఒక స్పాన్సర్ ఒక స్పాన్సర్స్ ఇచ్చింటారు. ఒక గది కట్టాలనో స్పాన్సర్స్ ఉంటారు. అది సహజం ప్రతి టెంపుల్లోనూ కూడా ఎవరో టెంపుల్ కాబట్టి ఆ సమయంలో వాళ్ళు కొంచెం దానం చేస్తుంటారు, స్వామివారికి డొనేట్ చేస్తుంటారు. సో దాని తర్వాత వాళ్ళు నిర్మించే ప్రయత్నం చేస్తారు, మనం చూద్దాం. సో వెనకాల ఇదంతా కూడా టెంపులే ఆల్మోస్ట్ అలా. సో ఇది కూడా సపరేట్ ద్వారం అయితే ఏదో ఉంది. ఎంట్రెన్స్ 4 ద్వారాలు ఉంటాయి అన్నిటికైనా. యాదవ దేశానికి కానీ 4 ద్వారాలు ఉంటాయి. ఓకే. బ్యాక్ ఫ్రంట్. సో మన కదిరి టెంపుల్లో ఉన్నట్లు కూడా ఇక్కడ దీనికి కూడా సో 4 గోపురాలు అనేది ఉన్నాయి. సో చిన్నది ఇది ఒకటి పెద్దది పెట్టారు. అది రీసెంట్గా నిర్మించినటువంటిది అనుకుంటా. మీరంతా ఇక్కడంతా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంతకుముందు కిటికీలు ఇట్లాంటివి ఏం లేవు. సో మనం ఏదైతే మనం ఈ హేమావతి టెంపుల్లో చూసాం సో సేమ్ చూడొచ్చు మీరు. 7000 సంవత్సరాల కిందే సో ఎట్లాంటి సెట్టింగ్స్ చేశారో పైకి ఎక్కుతా చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక్కడ నుండి సో అక్కడ దేవుడు కనపడతాడు, చూపిస్తాను. గర్భగుడి అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. వెరీ గుడ్. సో పట్టు. చాలా పాతది. సో మధ్యలో సిమెంట్ అది ఇది వేసారు, నీట్గా లేదు. ఈ మూల ట్యూబ్ లెవెల్ ఎత్తుతారు కదా, అట్లాంటిది ఏం లేకుండా కొంచెం ఎగుడు దిగులు ఉన్నాయి, పాత కట్టడం కదా. చరిత్ర ప్రకారం ఈ ఆలయం విభీషణుని ఆదేశాల మేరకు హుయసల రాజులచే నిర్మించబడిందని చెబుతారు. ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఒకసారి చూపించు, ఇక్కడ చెప్పి బాబు. సో కిటికీ చూడండి. సో మనం ఈ టైంలో ఏదో కనుక్కున్నామని తెగ ఇదైపోతూ ఉంటాం, చాలా కనుక్కున్నాం మనకే తెలుసు అంతా అని. బట్ వన్స్ అప్ అనే టైం 7000 సంవత్సరాల కిందే సో కిటికీ అనేది ఉంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే. లాస్ట్ గోపురం చేయించు. సో ఇది ఎందుకే సార్ ఇది ఉంటారు? ఒక టైంలో ఈ విలేజెస్ కొంచెం తెలిసిన వాళ్ళు నిధి కోసం ఎంత తవ్వినారేమో, అందుకని కవర్ చేసినారు అనుకుంటా. ఓకే, అది మనకు అంతా తెలీదు. నీకు తెలీదా అంత క్లియర్గా? ఇది లేటెస్ట్గా అయింది కాబట్టి ఓకే ఎక్కడైనా చేసింటారు. అందుకని చూడండి ఇక్కడ ఇంకా స్టెప్ కూడా ఉంది కింద. చిన్నవి, చాలా చిన్న స్తంభాలు ఇవి, కానీ టెంపుల్ చాలా పాతది. రాయి కూడా డిఫరెంట్గా ఉందిరా, చాలా అద్భుతం. ఇక్కడ ఏదైతే స్వామివారికి ఈ పూజలు ఇవన్నీ చేస్తారు కదా, అభిషేకాలు, సో ఆ నీరు అనుకుంటా ఇది. కొన్ని చల్లుకున్నాం, చూసే వాళ్ళకు కూడా నువ్వు కూడా చల్లుకోప పట్ట. సో కోతులు మంకీస్ వాటర్ అవే తాగుతూ ఉన్నాయి, ఎండాకాలం కదా. తాగని.
సో ఈ వాటర్ లేదు కదా ఇప్పుడు సమ్మర్ కదా, అందుకోసం నైవేద్యం ఇవంతా ఇవి పెట్టింటారు కదా, దద్దోజనం ఇట్లాంటివి. రా దా. అక్కడ పుట్టుంది. సో చూసే వాళ్ళకి కూడా ఇక్కడ ఒక పుట్టు ఉంది, మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ అలా అన్ని పుట్టలే కనపడుతున్నాయి మనకి. సో ఏంటంటే ఏదైతే మనకి టెంపుల్స్ చూడండి, ఇదంతా కూడా కింద రాళ్ళతోనే కట్టారు, చూడొచ్చు మీరు. మెయిన్ శక్తి ఉంది కనుక తప్ప. ఇక్కడ ఇంకొక గోపుర ద్వారం అనేది ఒకటి ఉంది. సో టోటల్ 4 వచ్చాయి. సో ఇప్పుడు మనం దీనికి పోవాలంటే ఎట్లా, కోనేరు ఇక్కడ. సో మనం కోనేరు చూసి దాని తర్వాత టెంపుల్లోనికి వెళ్దాం. కోనేరు ఇక్కడ. సో ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో చాలా క్రౌడీగా ఉంది. వీళ్ళంతా యాక్టర్స్ అనుకుంటే. సో ఇక్కడంతా మూవీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఏం మూవీనా ఇది, ఏం సినిమా పేరు? ఎసరు పెట్టలేదా, అంటే పేరు పెట్టలేదు. హీరో బొల్లాన్ స్టార్ గణేష్ మంచి స్టార్ కదా ఇక్కడ. సో కర్ణాటకలో మంచి స్టార్. ఇది మూవీ జరుగుతుంది. ರೀಸೆಂಟ್ ಆಗಿ ಒಂದು ಫಿಲ್ಮ್ ಇಟ್ಟು వాన తీసినాడే. సో మనం కోనేరు దగ్గర పోతున్నాం. కోనేరు చూసి దాని తర్వాత మనం టెంపుల్లోనికి వెళ్దాం తప్ప. చాలా పెద్ద కోనేరు అనుకుంటా, ఇదే కదా కోనేరు. ఓకే. సో టెంపుల్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంది తూర్పు. మేము బస్ డ్రైవర్లు కాదమ్మా, మనం కోనేరు దగ్గరికి వచ్చేసాం. సో టెంపుల్కి ఏదైతే ఇది నాకు తెలిసి తూర్పు సైడ్ ఉంది. ఇది దక్షిణ ద్వారం కలిగి ఉందన్నమాట టెంపుల్ మొత్తం. సో టెంపుల్కి ఆగ్నేయ దిక్కులో మనకి ఆగ్నేయ దిక్కులో మనకి ఇక్కడ కోనేరు ఉంది, అది చూద్దాం దా. పాప ముందు రోజు నువ్వు ముందు ఉండాలి. మీ ఏరియా చాలా చేపలు కూడా ఉన్నాయనుకుంటా, చాలా అద్భుతం. సో ఆటి నుండి ఇప్పుడు వీటికి వస్తాయి రాబు. నంది హిల్స్ పైన ఒక కోనేరు ఉందంట. సో ఆ కోనేరు పైన ఏదైతే ఒక ద్వీపం కానీ పూలు కానీ పెడితే అవి ఇందులో వచ్చి ఓపెన్ అవుతాయంట. సో ఇందులో కాలంలో సో దీని కింద స్వరంగ మార్గం ఏదైతే ఉందో సో నంది హిల్స్ వరకు కూడా ఉందంట. చూద్దాం సరే పాప కిందకి పోయి కొంచెం చూసుకొని. అంటే ఈ నడుము కొంచెము వేరే ತರ ఇష్యూలు జరుగుతూ ఉంటాయి. ఓకే. వీళ్ళు నిధుల దగ్గర వాళ్ళు ఉంటారులే, అదొకటి శక్తుల వల్ల టెంపుల్స్ అన్ని నాశనం చేసేది వాళ్ళే. ఇది యూట్యూబ్ పర్పస్ మాత్రమే. ఇక్కడ దిగేది ఈజు కొట్టేది అదంతా ఎవరు అలవాటు చేసుకున్నదండి. ఓకే. దీంట్లో ఎవరు ఈదలారలే, అంటే కొంచెం నీళ్ళు కూడా కొంచెం పాతగా ఉంది. ఎవరికైనా నీళ్ళన్నీ ఆశ ఉంటుంది కదా. రైట్, మంచిదే. వీడియో మున్రాజు కూడా మంచి ఆలోచన చేసా. చేపలు కూడా ఉన్నాయి. కోనేరు తీర్థం నువ్వు కూడా వేసుకోపో, చాలా బాగుంది. ఈ రాళ్ళు కొంచెం డ్యామేజ్ వచ్చినాయి. సో చూసుకొని నడచాలి. ఇక్కడ ఎవరికైనా ఇప్పుడు ఈ సరౌండింగ్కి మనం వీడియో చూసే వాళ్ళు రావాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా పిల్లలతో రావచ్చు. అయితే మంచి టెంపులే. ఒకసారి మొత్తం ఒకసారి కోనేరుని చూసేయండి. సో మీరు ఒకసారి చూడొచ్చు ఆ పవిత్రమైనటువంటిది స్వరంగ మార్గం కలిగినటువంటి కోనేరు. సో చూడండి చాలా పెద్ద కోనేరు. సో కోనేరు పక్కనే టెంపుల్. దీని తర్వాత మనం టెంపుల్ గర్భగుడిని చూసే ప్రయత్నం చేద్దాం. కొండ కనపడుతుంది మోస్ట్లీ. ఇది ఈ కొండ కాకుండా అక్కడ ఇంకొకటి ఉంది, అది మనకి నంది హిల్స్. సో అక్కడ కనిపిస్తున్నటువంటిది. సో అది అనమాట. సో ఆ కొండ దగ్గరంటే సొరంగ మార్గం ఇక్కడికి వచ్చి సో దీంట్లోకి చూడండి అసలు పైపింగ్ సిస్టమ్ 7000 సంవత్సరాల కిందే కనుక్కున్నారంటే సో ఎలాంటి సో భారతదేశ
పవర్ అనేది ఎలాంటిది. సో ఏ ఫారెన్ కంట్రీలో ఇట్లాంటివి లేవు. సో మన వాళ్ళు కనుక్కున్నట్లే. సో టెంపుల్లోనికి వెళ్ళిపోము. సో ఎక్కడైనా చూడండి పుట్టలు ఉంటాయి. మీరు చూడొచ్చు పుట్టలు, ఎక్కడ చూసినా కానీ పుట్టలే. సో ఒకరోజు మనం శ్రీ మహావిష్ణు చరిత్రను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఏముందో చూద్దాం. మోస్ట్లీ పాము ఉండే అవకాశం ఉంది, చాలా లోతు ఉంది. సో మనం తొక్కి చేయటం నాకు ఇష్టం లేదు. సో నాగబంధన అనేది ఒకటి ఉంది. ఇంకా డైరెక్ట్ టెంపుల్లోనికి వెళ్ళిపోయి అక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు ఒక డిజైన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత సో గిటార్ అలాంటిది డిజైన్ ఉంది, చూపిస్తాం మీకు. మనమంతా ఏదో కనుక్కున్నాం అనుకుంటున్నాం కానీ సో ముందే చూడండి. సో గిటార్లు, సో గిటార్ పుట్టింది ఎప్పుడు అని గిటార్ సింబల్స్ అనేది ఉన్నాయి చూడండి. సో మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే ఉంటుంది. చూడొచ్చు ఎక్కడా లేని విధంగా ఇప్పటికే మనం చాలా టెంపుల్స్ తిరిగాం. సో వినాయకుడు, తర్వాత గుర్రం ఏదైతే సింహం ఉందో, సో ఒక మనిషి, సో దానిపైన తర్వాత చూడండి ఎంత కన్స్ట్రక్ట్ చేశారు, చాలా అద్భుతం. చాలా పాతది కాబట్టి సో డిజైన్స్ కూడా కరెక్ట్గా కనిపించలేదు. సో మూవీ తీస్తున్నారు కాబట్టి మనకి వీళ్ళు కొంచెం అడ్డం, బట్ నో ప్రాబ్లం, మ్యాక్సిమం ట్రై చేద్దాం. మీరు చూసుకున్నట్లయితే చాలా పాతది ఇది. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది. చాలా దూరం. సో మూవీ షూటింగ్ జరుగుతుంది, కొంచెం బిజీగా ఉంది. చూడొచ్చు లోపు ఇంకా రాళ్ళు ఇంకా కొంచెం అద్భుతంగా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ఉత్సవమూర్తులు ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు
విభీషణునికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చూపుతా ఉంది. అట్ ది సేమ్ టైం ఇది సాలిగ్రామ రాయితో నిర్మించబడి ఉందని చరిత్ర ఉంది. ఇంకా డైరెక్ట్ మీరు ఆ విగ్రహాన్ని చూసేయండి. సో చూస్తూ ఉన్నారు కదా, సో ఆలయం ముందు ఉన్నాను నేను. 2 days ఇక్కడికి వచ్చాను. సో ఈ విగ్రహాన్ని చూపించడానికి. సో లోపల మొబైల్స్ ఇలాంటివి ఏం అలా ఉండవు, బట్ నేను ట్రై చేశాను మీకోసం. సో ఇది మనం గర్భగుడిలో ఉన్నాం. సో రైట్ సైడ్ స్వామివారికి ఇక్కడ ఒక తలుపు ఉంటుంది. సో స్వామివారి ప్రదక్షిణలు చేయాలంటే ఇలా వెళ్ళాలి. సో ముందు ఉన్నటువంటి ఏదైతే నిధి తెరిచే యొక్క లాక్కి, సో ఈ వెనకాల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్కి చాలా తేడా ఉంది. సో మీరు చూడండి ఒకసారి, అంటే తేడా కాదు, సో దానికి దీనికి పొంతన ఉంది. మీరు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఏదైతే ముందు ఉన్నటువంటి లాక్ని ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఓపెన్ అవుతాయంట. నేను లోపల మీకు మొత్తం తిరిగి చూపించే ప్రయత్నం చేస్తున్నా. మీరు చూడండి ముందర ఉన్నటువంటి లాక్ యొక్క కన్స్ట్రక్షన్కి దీనికి సేమ్ ఉందన్నమాట. సో నేను చుట్టూ తిరిగి మీకోసం చూపిస్తూ ఉన్నాను. సో చూడండి ఒకసారి, ఇది ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటిది. సో 7000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మహానిర్మాణం మీరు చూస్తూ ఉన్నారు. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా సో లైక్ కొట్టి షేర్ కొట్టండి. సో ఇలాంటి అద్భుతాలని ఇంకా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. చూడండి ఒకసారి ఎంత బాగుందో. సో ఇది వెనుక భాగం. సో శ్రీరామచంద్రుల వారి లైవ్లో ఉన్నప్పుడు నిర్మించినటువంటిది. సో ఇది చూడండి మీరు ఇక్కడ. సో ఏదైతే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత సో అక్కడ నుండి వచ్చే సో అభిషేకం వాటర్, సో ఇలాంటివన్నీ కూడా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆలయంలో మొబైల్ తీసుకొని రాకూడదు, బట్ మనం ట్రై చేసాం. సో లెఫ్ట్ సైడ్ చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో కొంచెం ముందుకు వెళ్తే సో ఇక్కడ సప్తమాతృకలు, సో ఇలాంటివి కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూసినట్లయితే. వీళ్ళంతా కూడా స్వామివారి భక్తులు వన్స్ అపాన్ ఎ టైం. సో ఇక్కడ నుండి మనం తిరుక్కొని వచ్చిన తర్వాత సో ఇలా మళ్ళీ రిటర్న్ బ్యాక్. సో నేను 2 రోజులు తిరిగాను ఆల్మోస్ట్ ఆల్, సో దీన్ని కవర్ చేయడానికి. మీరు ఇప్పుడు చూడొచ్చు సో ఆ అద్భుతమైనటువంటి విగ్రహం. సో ఈ కట్టడం చూడండి. సో నేను బయట కూర్చున్నా. సో దర్శనం తర్వాత బయటకు వచ్చాను. సో బయట ఉన్నటువంటి గుడి గోపురం ఇది. సో ఇక్కడ మీకు ఒక చిన్న చరిత్ర చెప్పాలి. ఏంటంటే ఏదైతే ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు సో మనకి నంది హిల్స్ పైన ఉన్నటువంటి టెంపుల్కి దీనికి సో ఎదురు, అంటే అక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఉందంట. సో ఆ టెంపుల్ ఈ టెంపుల్ ముఖద్వారాలు ఒకే చోట నిలబడుకొని అంటే చూస్తూ ఉంటాయి అనమాట. దానికి దీనికి స్ట్రైట్ ఉంటుందంట. సో అందుకోసం అది నేను జూమ్ చేసి మీకోసం చూపించాను. ఆల్సో ఈ ఆలయానికి దీనికి ఏదో ఒక చిన్న లింక్ ఉందంట. సో అదే అనమాట మన వాళ్ళ కట్టడాలు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంత పురాతనమైనటువంటి టెంపుల్ని మీకు అందించే ప్రయత్నం చేశా. సో మీ సైడ్ నుండి ఒక లైక్, చిన్న షేర్ కొట్టి సో మీ ప్రేమను తెలియజేస్తారని కోరుకుంటూ, ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ వస్తూనే ఉన్నాయి. సో ఏదైతే మనం చాలా వరకు తీశానో, చాలా హిస్టరీ సంబంధించినటువంటి వీడియోలు కూడా తీశాను. ఆ వీడియోలు కూడా మేము ముందర పెట్టి సో భారతదేశ చరిత్రని, సో ఏదైతే మన సంస్కృతిని మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను, హిస్టరీని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. నేను మీ అనిల్. టేక్ కేర్.